అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఈ ఛానల్ని నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకోవాలని స్టార్ట్ చేశానండి. నేను అవే షేర్ చేసుకుంటున్నాను. వాటిలో పడ్డ స్ట్రగుల్స్ కూడా చాలానే ఉన్నాయి, కానీ నాకు బాగా ఇష్టంతో నేను నేర్చుకున్నానండి. చూడండి, ఈ బ్లౌజ్ చాలా సింపుల్గా అనిపించిన చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి అకేషన్స్కి వేసుకోవడానికి బాగుంటుంది. నేను ఇలా పేరప్ చేసేసుకున్నా అండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను వేసుకున్న దానికి ఎలా వర్క్ చేసుకున్నానో మీకు చెప్తాను. అందరికీ హాయ్ అండి. పూసలతో కుట్టుకోవడానికి ఫస్ట్ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇలా షుగర్ బీడ్స్ తీసుకున్నాను. తర్వాత సేమ్ కలర్ థ్రెడ్ తీసుకున్నా. చూడండి, సేమ్ కలర్ ఉండడం వల్ల మనకు దాంట్లో కలిసిపోతుంది. ఇలా నీడిల్కి ఎక్కించుకొని 2 వరుసలు ఇలా ఫస్ట్ మీరు ట్రై చేసేటప్పుడు 2 బీడ్స్ తీసుకొని ట్రై చేయండి. 2 బీడ్స్ తీసుకొని ట్రై చేసిన తర్వాత వాటిని ఎక్కించుకొని మళ్ళీ మధ్యలో, అంటే ఆ రెండింటి మధ్యలోకి ఇలా తీసుకొని 2 ఉన్నాయి కదండి, ఒక్కదాన్ని అంటే లాస్ట్ ఏదైతే ఉందో దాని మధ్యలో నుంచి మళ్ళీ ముందుకు తీసేయండి. తీసేసి ఆ తర్వాత కూడా సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయండి. నేను ఆ తర్వాత కొన్ని ఎక్కువ తీసుకొని కూడా ట్రై చేశాను. మీరు ఇలా చూడండి, ముందు నుండి మళ్ళీ బ్యాక్కి ఒక స్టిచ్ వేసుకొని ఆ మధ్య పూసలో నుండి ముందుకు తీసేయండి. చాలా నీట్గా వస్తుందండి. అసలు వేరే ఏమీ అవసరం లేదు. మనకి పూసకుట్టు రాదు, సైడ్కి వెళ్తుంది, అలాంటిది ఏమి ఉండదు. చాలా నీట్గా మగ్గం వర్క్లో వేసినట్టుగానే వస్తుంది. ఇలా అయితే ఫస్ట్ మీరు ట్రై చేసేటప్పుడు 2 తీసుకొని చేయండి. కొంచెం టైం టేకింగ్ 2 అంటే తర్వాత మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. చూడండి, నేను ఇలా తీసుకున్న తర్వాత ఇవి అయిన తర్వాత నేను వీటన్నింటికి కూడా మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి అన్నింటినీ ఒకసారి ఆ మధ్యలో నుండి ఈ దారం అనేది ఇలా తీసేసాను. ఇలా తీయడం వల్ల ఏమవుతుందంటే అవి సైడ్కి అనేది పోవండి, ఇలా స్ట్రైట్గా వచ్చేస్తాయి. మగ్గం వర్క్లో వేసినట్టుగానే స్ట్రైట్గా వచ్చేస్తాయి. చూడండి, ఆ లైన్ దాటి సైడ్కి ఎక్కడికన్నా వెళ్తున్నాయా? మనకు ఇంకొకటి సేమ్ కలర్ దారం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు అసలు కనిపించదు, ఆ దారం వేరే దారంతో వేసాము అనేది కనిపించదు. చాలా నీట్గా ఉంటుంది. ఇలా గిట కుట్టుకున్నారంటే సేమ్ మగ్గం వర్క్లో కుట్టుకున్నట్టుగానే ఉంటుంది. మీకు ఇంకా డౌట్ ఉంటే మధ్యలో ఇట్లా టాకాలు వేసుకున్నా చాలా బాగుంటుంది. ఒక్కొక్క దానికి వేయలేం కదండి. ఇలా ఒక 2 దాంట్లకి 3 దాంట్లకి వేసుకొని మధ్యలో నుంచి ఇలా దారం తీసేసుకున్నామంటే కదలకుండా లైన్ స్ట్రైట్గా ఉంటుంది. ట్రై చేయండి. నేను ఇలా కిందికి తీసేసుకుంటున్నా. తర్వాత మరి ఇట్లా స్ట్రైట్ లైన్ ఒకటే వస్తుందా? ఇట్లా మనకు కావాల్సిన షేప్స్ కూడా రావాలి కదా, మ్యాంగో ఇంకా సర్కిల్ అలాంటివి కూడా నేను ఇక్కడ మ్యాంగో షేప్ అనేది డ్రా చేసుకున్నా. చూడండి, నేను తీసుకున్నది తూర్పాయి సూదండి, చాలా సన్నగా ఉంటుంది. షుగర్ బీడ్స్ ఏదైనా కానీ దాంట్లోకి వచ్చేస్తుంది. చూడండి, నేను చాలా తీసుకున్నా. ఇక్కడ మీరు 2 తీసుకుంటే బాగా టైం టేకింగ్. నేను ఇక్కడ చాలా తీసుకొని చూడండి, ఇక్కడ కరెక్ట్గా షేప్ మీద పెట్టేసి ఇలా గట్టిగా టైట్గా గుంజొద్దండి. టైట్గా గుంజడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనం వేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయి. కొంచెం లూజ్గానే వదిలేసేయండి. వదిలేసి మధ్యలో మొత్తము 2 బీడ్స్కి ఒకసారి 3 బీడ్స్కి ఒకసారి టాకాలు అనేది వేసేసుకోండి. ఇలా టాకాలు వేసుకోవడం వల్ల కదలకుండా ఉంటుంది. కానీ టైట్గా గుంజొద్దండి. టైట్గా గుంజితే మొత్తము ఎగుడు దిగుడు వచ్చేస్తాయి. ఇలా 2 బీడ్స్ 3 బీడ్స్ దగ్గర ఒక టాకా వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళి అన్ని పూసల మధ్యలో నుంచి మళ్ళీ వచ్చేసేయాలండి. ఇలా చేస్తే చాలా తొందరగా అయిపోతుంది. థ్రెడ్ వర్క్ కన్నా పూస వర్క్, జర్దోసి వర్క్ చాలా తొందరగా అయిపోతుందండి. చూడండి, ఇక్కడ ఒక పూస ముందుకి వెనక్కి అయినా కానీ ఎగుడు దిగుడు అనేది వచ్చేస్తుంది. చూడండి, దీన్ని మనం తీసేయాలి అంటే మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర సూది తీసుకొని అన్ని పూసలో నుంచి ఇలా, మీకు ఒకవేళ ఇలా కర్వ్ ఉన్నప్పుడు రాకపోతే 3 తీసుకున్న తర్వాత మళ్ళీ కిందికి గుచ్చేసుకొని మళ్ళీ అక్కడ నుండి తీసుకోండి. చాలా నీట్గా వస్తుంది. చూడండి, నేనైతే నా బ్లౌజెస్కి చాలా వరకు ఫాస్ట్గా అయిపోవాలి అంటే
నేను ఇలా చేస్తాను. నేను తర్వాత మగ్గం వర్క్ కూడా నేర్చుకున్నా అండి. ఆ నీడిల్స్ కూడా మీషోలో తెప్పించుకున్న. ఆ నీడిల్స్ అయితే చాలా బాగా వర్క్ చేస్తాయి. నేను ఓన్లీ బిగినర్స్కి చూపించాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టిచ్ చేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో నేను ఫస్ట్ నేను ఎలా అయితే నేర్చుకున్నానో అలా మీకు చూపిస్తున్నాను. ఈ మధ్యలోంచి తీసేయడం వల్ల చూడండి ఎంత నీట్గా అంటే ఇక్కడ ముందుకి ఇక్కడ సైడ్ ముందు ఉన్న సైడు ఇప్పుడు మనము థ్రెడ్ తీసిన సైడ్ చూడండి డిఫరెంట్ అనేది మీకే తెలుస్తుంది. ఇక్కడ ఆ కర్వ్ ఉన్నా కానీ అవి లైన్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి కొంచెం అటు ఇటు ఉన్నాయి కదా, అలా కాకుండా నేను ఇలా ఆ పూస మధ్యలో నుంచి తీసేయడం వల్ల చూడండి ఎంత నీట్గా అంటే మగ్గం వర్క్ స్టిచ్ చేసినట్టుగానే అనిపిస్తుందండి. చూడండి కనిపిస్తుందా? నేను ఇలాగే ఆ డిజైన్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసేసానండి. మీరు ట్రై చేస్తే మాత్రం రానిదంటూ ఏమీ ఉండదండి. ఈజీగా మన బ్లౌజ్ మనమే స్టిచ్ చేసుకోవచ్చు. అది ఫ్రీగా మాట్లాడుతూ మన ఇంట్లో వాళ్ళతో టీవీ చూస్తూ అలా ఇవి చిన్న చిన్నవి చేసుకోవడం వల్ల మనకు హ్యాపీనెస్ అనేది డబుల్ అవుతుందండి. మన లోపల ఉన్న టాలెంట్ అనేది కూడా మనం ప్రూవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. మనం ఎక్కడికన్నా బ్లౌజ్ వేసుకొని వెళ్ళామంటే బాగుంది ఎక్కడ స్టిచ్ చేసావు అనేసి అడిగినప్పుడు నేనే చేసుకున్నా అంటే అసలు ఇంకా ఆ ఫీలింగ్ అనేది నాకైతే పీచ్ స్టేజ్లో ఉంటుంది. మీకు ఎలా ఉందో ఇలా ట్రై చేయండి. మీ బ్లౌజ్ని మీరే సొంతంగా డిజైన్ చేసుకోండి. మీకు ఎలా ఉందో అప్పుడు కామెంట్ చేసి చెప్పండి మీ ఫీలింగ్. ఇలా చూడండి అంతా కూడా నేను నీట్గా కంప్లీట్ చేసేసుకుంటున్నా. మీరు ఇవన్నీ టాకాలు ఇవన్నీ ఏమీ వద్దు అనేసి అనుకుంటే 2 3 పూసలే తీసుకొని నేను ఫస్ట్ చెప్పాను కదండి మధ్యలోకి తీసుకున్న పూసలో ఉంచి ఒకదాని మధ్యలో ఉంచి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి తీసుకెళ్ళండి. ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు టాకాలు వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఇలా ఈ మ్యాంగో డిజైన్ని మొత్తం కంప్లీట్ చేసేస్తున్నా. చూడండి ఇలా తీసేసుకోవడం వల్ల మనకి మధ్యలోంచి థ్రెడ్ తీయడం వల్ల అది లైన్గా అవన్నీ లైన్గా చీమలీట లైన్గా వెళ్తాయి చూడండి, అలాగే ఉంటుంది. నాకైతే ఇవి నేను స్టార్టింగ్ అవి నీడిల్తోనే కుట్టాలి మగ్గం వర్క్ నీడిల్తో అని అనుకునేదాన్ని, కానీ ఇలా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఈ షుగర్ బీడ్స్ పెద్దగా ఏముండవండి, తులము 20 రూపీసో 15 రూపీసో ఉంటాయి. ఇవి కలర్ పోవండి, ఇవి మ్యాట్ ఫినిష్వి, కలర్ పోనివి మొత్తం అంటే రెడ్ కలర్లో ఉండేవి అయితే అవి కలర్ పోతాయి. లైట్ వెయిట్గా కూడా ఉంటాయి. ఇవి కొంచెం హెవీగా అంటే కొంచెం బరువు ఉంటాయి. మ్యాట్ ఫినిష్ అంటే చాలా రోజులు వస్తాయండి మనకి, కలర్ పోకుండా మంచి షైనింగ్తో ఉంటాయి. చూడండి ఈ మ్యాంగో డిజైన్ నేను మీకు అర్థం కావాలి అని ఫాస్ట్ మోడ్లో పెట్టలేదండి, స్లోగానే పెట్టాను. ఎవ్రీథింగ్ మీకు అర్థమైతేనే నెక్స్ట్ మీరు డిజైన్ వేసుకునేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు. లేదంటే మీరు అన్నీ తెచ్చుకొని డిజైన్ వేసుకునేటప్పుడు స్ట్రగుల్ అయిందంటే ఈ వీడియో వల్ల మీకు ఎలాంటి లాభం లేదని అర్థము. అలాంటి స్ట్రగుల్స్ రాకుండా ఉండాలి అని నేను స్లో మోడ్లో పెట్టి చెప్తున్నాను. మీరు ఇలా ట్రై చేయండి. ఇలా టాకాలు వేసేసుకొని ఈ పూస మధ్యలోంచి తీయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకొకటి చాలా సూదులకి ఈ షుగర్ బీడ్స్ ఎక్కవండి, అందుకే మీరు తురుపాయి చేసే సూది చాలా సన్నది తెచ్చుకొని ట్రై చేయండి. సేమ్ కలర్ థ్రెడ్ తెచ్చుకొని చూడండి ఇంత మంచి షేపు మనకి కరెక్ట్గా కనిపిస్తుంది, మనం డ్రా చేసుకున్న షేపు. దీని మధ్యలో మనం జర్దోసి యూజ్ చేయొచ్చు, థ్రెడ్ యూజ్ చేయొచ్చు, లేదంటే సేమ్ ఇవి స్టోన్స్ కూడా లోపలంతా కూడా సర్కిల్ అంతా ఫిల్ చేయొచ్చు అండి, చాలా బాగుంటుంది. ముడి కుట్టు వేయచ్చు, ఇంకొకటి ఫ్రెంచ్ నాట్స్ వేయచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి చిన్న చిన్నవి రౌండ్స్ వేసుకునేది కూడా ఒకటి పెద్ద పూస తీసుకొని ఈ షుగర్ బీడ్స్ నేను ఇది మొత్తం సర్కిల్ అంతా చూపిస్తున్నా చూడండి, ఫుల్గా అంటే 2 కాకుండా చాలా తీసుకొని ఎలా వేసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నా. ఈ పూస చుట్టూ మొత్తం ఇగో ఇలా సైజ్ చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఎక్కించుకోండి, ఎక్కువ అయినాయి అనుకోండి తీసేయండి. ఇక్కడ చూడండి నాకు 2 ఎక్కువ అనిపిస్తున్నాయి, ఆ 2 కూడా నేను తీసేస్తున్నా. ఒకవేళ మీరు తీసేయకుండా అలాగే కుట్టారనుకోండి ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా ఎగుడు దిగుడు అనేది కనిపిస్తుంది.
ఇలా నేను ఎక్కడైతే స్టార్ట్ చేశానో అక్కడే ఎండ్ చేస్తున్నా, కిందికి లాగేస్తున్నా. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో కదా. ఇప్పుడు ఒక 4, 5, 6 అట్లా టాకాలు వేసేసుకుంటున్నా చుట్టుముట్టు. నాకైతే ఇది బాగా నచ్చింది. నా బ్లౌజెస్కి చాలా వాటికి నేను వర్క్ చేసుకున్నా. ఇలా మీకు ఒకవేళ నచ్చిందంటే మీరు వర్క్ చేసుకోండి, మీ బ్లౌజ్ని మీరే సొంతంగా డిజైన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి చూసినందుకు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నేను పూసలతో వర్క్ చేస్తున్న కొన్ని బ్లౌజెస్ ఇమేజెస్ పెడతాను, నా దగ్గర పిక్స్ ఉంటే వాటిని కూడా చూసేయండి. మీకు ఎలా ఉందో, నచ్చిందో లేదో ప్లీజ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు.